మామూలుగా ట్రైన్లో వెళ్తుంటే మనతో పాటు చాలామంది ప్రయాణిస్తుంటారు. వారెవరు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఎవరు పట్టించుకోరు. కానీ తోటి ప్రయాణికుడని కూడా చూడకుండా మరికొందరు ప్రయాణికులు చితకబాదారు. అలా ఇలా కాదు, పోలీసుల 3rd డిగ్రీ అంటే ఎలా ఉంటుందో చూపించారు. 1, 2 కాదు, 53 దెబ్బలు కొట్టారు. అది కూడా వాళ్ళ నడుముకున్న బెల్టులు తీసి మరీ చితకబాదారు. గొడ్డును బాదినట్లు అని మీరు వినే ఉంటారు, కానీ చూసుండరు. నిజంగా గొడ్డును బాదినట్లు ఓ వ్యక్తిని కొట్టారు. ఇది మధ్యప్రదేశ్లోని ఇటార్సీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్తో మరికొందరు ప్రయాణికులు గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త తారాస్థాయికి చేరింది. ఎంతవరకంటే ఆ ప్రయాణికుడిని రైల్లోని 2 కిటికీలకు 2 కాళ్ళు కట్టేసి కొట్టేంతవరకు. 3 యువకులు బెల్ట్లతో చావబాదారు. జబల్పూర్కు చెందిన సుమిత్, అతని తండ్రి రఘునాథ్ కాచి పని మీద ఇటార్సీ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్ ఎక్కారు. తండ్రికి దాహం వేయడంతో సుమిత్ తోటి ప్రయాణికుల దగ్గర నీళ్లు అడిగాడు. పలుమార్లు నీళ్లు అడుగుతున్నాడంటూ చిరెత్తుకొచ్చారు ప్రయాణికులు. సుమిత్ను అర్ధనగ్నంగా చేసి ట్రైన్కు కట్టేశారు. అంతటితో శాంతించని యువకులు బెల్ట్లతో ఘోరంగా కుట్టారు. ఓ టైంలో అండర్వేర్ను కూడా తొలగించేందుకు ఆ యువకులు ప్రయత్నించారు. ఆ టైంలో యువకుడు కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఎంత జరుగుతున్నా అక్కడున్న పోలీసులు కానీ ఇతర ప్రయాణికులు కూడా అడ్డుకోవటానికి ప్రయత్నించలేదు. ఈ ఘటన చూసి చలించిపోయారు రైల్వే స్టేషన్లోని చిరు వ్యాపారులు. యువకులను అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన సుమిత్ను కాపాడారు, ఆసుపత్రికి తరలించారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఘటన చాలా లైట్గా తీసుకుంది మధ్యప్రదేశ్ పోలీస్. చిన్న ఘర్షణగా ఎఫ్ఐఆర్ను నమోదు చేసి నిందితులను విడిచిపెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.